ఖచ్చితంగా కూడా మరి మనోహర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ నియోజకవర్గంలో మరి ఫ్రీ బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం మీరు అందరూ కూడా చేసి ఉంటారు. అది వద్దంటున్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వద్దంటున్నారు. మీరు అందరూ ఆలోచన చేసుకోండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మీరందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్సు కానీ, సన్న రకం బియ్యమే కానీ, రైతు భరోసానే కానీ, ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా రాని వాళ్ళకి ఎవరికన్నా ఉండి వారికి రావాలన్నా కానీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధించొచ్చని ఒక స్ఫూర్తిని, ఒక ఆలోచనని వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు రాబోయే కాలంలో 3.5 సంవత్సర కాలంలో ఇంకా ఈ తాండూరు నియోజకవర్గాన్ని చేసే కార్యక్రమాలు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలని సంకల్పించి ముందుకు నడపాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. తాండూరు అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడే పుట్టిన మా ప్రసాద్ గారు ఉన్నారు పెద్దలు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి మా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడే కాదు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్నప్పుడు కానీ తాండూరుకి సంబంధించి ఆ ప్రత్యేకతలో షాబాద్ సంబంధించి షాబాద్ స్టోన్ అంటే మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని మీ ఎమ్మెల్యే గారు 2-3 పరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున మరి మీరు అభ్యర్థన పెట్టిండ్రు. ఆ అభ్యర్థన మేరకు మీ అభ్యర్థన తప్పకుండా పరిశీలన చేస్తాం. తొందరలోనే దాని సమస్య పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి మొన్న మీ